టీఎస్సీపీ గేట్ సంబంధించిన ఫేజ్ 3కి సంబంధించిన రిజల్ట్స్ మనకు వెబ్సైట్లో అప్డేట్ చేస్తారండి. సో మెయిన్గా పీజీ వాళ్ళు కావచ్చు అండ్ ఎవరైతే ఎంఎడ్ ఎంపీడ్కి సంబంధించిన ఫేజ్ 1కి సంబంధించిన రిజల్ట్స్ కూడా మనకు ఒకటే లింక్లో అప్డేట్ చేశారు. సో ఫస్ట్ ఈ వీడియోలో కంప్లీట్గా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పడం జరుగుతుంది. సో ఫస్ట్ మీరు ప్రొవిజనల్లీ అలాట్మెంట్ లింక్ ఉంది కదా ఫేజ్ 3 అండ్ ఎంఎడ్ ఎంపీడ్కి, అది క్లిక్ చేయండి. సో అది క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ అడుగుతుంది, మీ ర్యాంక్ అడుగుతుంది, ర్యాంక్ ఎంటర్ చేసిన తర్వాత పాస్వర్డ్ అడుగుతుంది. సో మీరు ఏదైతే మీ ఓన్గా పాస్వర్డ్ సెట్ చేసుకున్నారో అది ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మీకు సీట్ వచ్చిన వాళ్ళకు సీట్ అలాట్మెంట్ వస్తుంది. సో ఇక్కడ 2 ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. ఎవరికైతే పీజీ వాళ్ళకి చెప్తున్నా, ఫస్ట్ ఫేజ్ 2లో ఏదైతే కాలేజ్ ఉంటుందో అదే కాలేజ్ వచ్చిన వాళ్ళు ఉంటారు, అది 1 కేటగిరీ. ఎవరికైతే ఫేజ్ 2లో ఒక కాలేజ్ వచ్చి ఇప్పుడు ఫేజ్ 3లో చేంజ్ అయితే మీకు ఏదైతే ఫేజ్ 3లో ఉంటుందో అదే కాలేజ్, మళ్ళీ నాకు ఈ కాలేజ్ నచ్చలేదు ఫేజ్ 2 కాలేజ్ కావాలంటే ఇవ్వరు. సో ఇప్పుడు మీరు ఫేజ్ 3కే వెళ్ళాలి. ఇది ఫస్ట్ పాయింట్. ఎవరికైతే సేమ్ కాలేజ్ ఫేజ్ 2లో ఏది ఉందో అదే ఉంటే మీది అదే కాలేజ్ ఫైనల్. అండ్ ఎవరైతే ఎంఎడ్ ఎంపీడ్ వాళ్ళకి ఇప్పుడు ఫేజ్ 1 రిజల్ట్స్ కాబట్టి మీరు పెట్టిన వెబ్ ఆప్షన్స్లో ఏదో ఒక కాలేజ్ వస్తుంది. సో ఇది ఫేజ్ 1 మీకు. సో మీకు ఆ కాలేజ్ నచ్చితే అందులో ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్ట్ చేయాలి, కాలేజ్కి వెళ్ళాలి. అది ఫస్ట్ ప్రొసీజర్. నచ్చకపోతే మీరు మనీ ఏం పే చేయకండి. సపోజ్ హోల్డ్ చేయాలంటే ఆ సీట్ని మీరు ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. సో ఇవి ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్. సో మీరు హాల్ టికెట్ అవి ఎంటర్ చేసిన తర్వాత మీకు సీట్ అలాట్మెంట్ వస్తుంది. సో మీరు అందులో మీ ప్రొవిజనల్ అలాట్మెంట్ లైక్ మీ పర్సనల్ డీటెయిల్స్, ఎడ్యుకేషన్ డీటెయిల్స్, క్యాష్ డీటెయిల్స్ అన్నీ చూసుకున్న తర్వాత ఇక్కడ ఓన్లీ ఒకటే ఇంపార్టెంట్ పాయింట్, అలాట్మెంట్ ఆర్డర్లో కాలేజ్ ఏ కాలేజ్ వచ్చింది, మీకు లైక్ ఏ కోర్స్ వచ్చింది అది చూసుకోండి. సో నేను ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను, ఫేజ్ 1 ఫేజ్ 2 కన్నా ఫేజ్ 3లో మీకు ఎవరికైతే మంచి కాలేజ్ రాని వాళ్ళు కావచ్చు, ఒక యూనివర్సిటీ నుంచి ఇంకొక యూనివర్సిటీ చూసేవాళ్ళు మీకు పక్కా ఫేజ్ 3లో వస్తుందని చెప్పాను. సో ఒక 10 to 15 స్టూడెంట్స్ నాకు ఎవరైతే వాట్సాప్లో టచ్లో ఉన్నారో అందులో 8 to 10 మెంబర్స్కి వచ్చాయి. ఒక యూనివర్సిటీ నుంచి ఇంకో బెటర్ యూనివర్సిటీ, కొందరికి ప్రైవేట్ టు గవర్నమెంట్ కావచ్చు, అట్లా చేంజ్ అయింది. సో చేంజ్ అవుతాయండి కొందరికి, అందరికి కావు, కొందరికి చేంజ్ పక్కా అవుతాయి. సో ఇప్పుడు మెయిన్ పాయింట్ వచ్చేసి ఇందులో ఫీ ఎలా పే చేసుకోవాలి అవి ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తానండి. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి లైక్ ఇక్కడ మెయిన్ పాయింట్ వచ్చేసి ఫస్ట్ మీరు ఆల్రెడీ ఏదైతే ఫేజ్ 2లో ఇప్పుడు ఫస్ట్ ఫేజ్ 2 to ఫేజ్ 3 చేంజ్ అయిన వల్ల చెప్తా. ఇప్పుడు ఈ క్యాండిడేట్ ఏదైతే ఎగ్జాంపుల్ చెప్తానో ఈమెకు ఫస్ట్ వేరే కాలేజ్ వచ్చింది, ప్రైవేట్ కాలేజ్. ఇప్పుడు ఈమెకు పీజీ సికింద్రాబాద్ వచ్చింది. సో ఇప్పుడు ఏం చేయాలి, ఈమె ఆల్రెడీ ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేసింది. సో మళ్ళీ ఈమె మనీ కట్టాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ 0 ఫీజు చూపిస్తుంది, ఎందుకంటే మీకు ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్. సో జస్ట్ ఈమె అక్నాలెడ్జ్మెంట్ జస్ట్ క్లిక్ చేసి అక్నాలెడ్జ్మెంట్ డౌన్లోడ్ చేసుకోవాలి, ఈ మీద అయిపోతుంది కౌన్సిలింగ్. సో ఎవరికైతే మీ ఫాదర్ గవర్నమెంట్ ఎంప్లాయీ కావచ్చు, ఎవరికైతే మీకు పింక్ కలర్లో ఎక్స్ట్రా అమౌంట్ చూపిస్తుందో ఆ అమౌంట్ పే చేస్తేనే, ఆ పే చేసిన తర్వాత అక్నాలెడ్జ్మెంట్ డౌన్లోడ్ చేసుకోవాలి. అప్పుడే మీకు ఈ ఫేజ్లో లైక్ ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ అయిపోతుంది. సో ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ అంటే ఏం లేదు, జస్ట్ అక్కడ ఏదైతే మనకు పింక్ కలర్లో అమౌంట్ చూపిస్తుందో కొందరికి 0 చూపిస్తుంది, ఎందుకంటే ఆల్రెడీ పే చేసిన వాళ్ళకు. కొత్తగా సీట్ వచ్చిన వాళ్ళు అంటే ఫేజ్ 1 ఫేజ్ 2లో సీటే రాలేదు కానీ ఫేజ్ 3లో వచ్చింది. అండ్ ఎవరైతే ఎంఎడ్ ఎంపీడ్ వాళ్ళకు ఫస్ట్ ఫేజ్ కాబట్టి మీకు పింక్ కలర్లో ఏదైతే అమౌంట్ చూపిస్తుందో అంతా పే చేయాలి. సో మెయిన్గా కొందరికి ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్ ఉంటుంది, ఎస్సీ ఎస్టీ వాళ్ళు కావచ్చు, కొందరికి పార్షియల్ ఫీజు రియంబర్స్మెంట్ బీసీ వాళ్ళు కావచ్చు. సో ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు మీకు పార్షియల్ ఉంటుంది కాబట్టి మీకు కోర్స్ ఫీజు ఉంటుంది, కింద మీకు గ్రీన్ ఫండ్ ఉంటుంది, టోటల్ అమౌంట్ బి పేడ్. పింక్ కలర్లో ఏదైతే ఉంటుందో అది మాత్రం మీరు పే చేయాలి ఎవరైతే ఎంఎడ్ ఎంపీడ్. పీజీ వాళ్ళైతే ఆల్రెడీ మీరు ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్లో పే చేసిన వాళ్ళకు మీకు ఎంతైతే అమౌంట్ చూపిస్తుందో పింక్ అది మీరు పే చేసుకోవాలి. సో జస్ట్ అది క్లిక్ అండర్టేకింగ్ ఫామ్ క్లిక్ చేసి మీరు అక్నాలెడ్జ్మెంట్ డౌన్లోడ్ చేసుకోవాలి. సో ఇవి మెయిన్ పాయింట్స్. సో ఇక్కడ నోటిఫికేషన్లో కాలేజ్ రిపోర్టింగ్ డేట్ అండ్ ఆన్లైన్ ఫీ. సో మీరు ఎవరైతే కొత్తగా సీట్ వచ్చిన వాళ్ళు ఫీ పేమెంట్ వచ్చేసి 12th November లోపే చేయాలి, ఆన్ ఆర్ బిఫోర్. సో మీరు ఈరోజు చేసుకోవచ్చు కానీ ఈరోజు చేయకండి, రేపటి నుంచి చేయండి. సో 9th 10th 11th 12th మరి 12th రోజు కూడా చేయకండి, రేపు చేసేయండి. ఆన్లైన్లో ఎవరైతే కొత్తగా సీట్ వచ్చిన వాళ్ళు కావచ్చు, ఒక కాలేజీలో తక్కువ ఫీజు ఉండి ఇప్పుడు ఇంకో కాలేజీలో ఎక్కువ ఫీజు వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. అండ్ ఎవరికైతే ఒక కాలేజ్లో ఎక్కువ ఫీజు ఉండి ఇప్పుడు తక్కువ కాలేజ్ ఫీజు వస్తే మీకు రీఫండ్ అవుతుంది. సో రీఫండ్ అయ్యే వాళ్ళకి రీఫండ్ ఫార్మేట్ వేరు ఉంటుంది, దాని గురించి వీడియో కూడా చేస్తాను, మళ్ళీ ఇంకొకసారి కూడా చేస్తా. అండ్ ఎవరికైతే మీకు వాళ్ళ నుంచి ఫీ రావాలో అది కూడా వస్తుంది. సో మెయిన్ ఇవి పాయింట్స్. సో ఇక్కడ కాలేజ్ రిపోర్టింగ్ కూడా చేయాలి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఎవరికైతే ఒక కాలేజ్ వచ్చి ఫేజ్ 2లో ఇంకొక కాలేజ్ వస్తే మళ్ళీ మీరు మీ పాత కాలేజ్కి వెళ్ళి ఆ సర్టిఫికెట్స్ అన్నీ తీసుకోవాలి, పక్కా ఇస్తారు. మీ టీసీ కావచ్చు, మీరు ఏవైతే ఒరిజినల్స్ అన్నీ ఇచ్చారో
అవన్నీ మీకు మళ్ళీ ఫేజ్ 3 కాలేజ్కి తీసుకొని వెళ్ళాలి. ఇప్పుడు మీకు ఫేజ్ 3 కాలేజే, మళ్ళీ ఫేజ్ 2 నాకు కావాలంటే ఇవ్వరు. అండ్ ఎవరికైతే ఫేజ్ 2 ఫేజ్ 3 సేమ్ వస్తుందో మీకు అదే కాలేజ్ కాబట్టి మళ్ళీ మీరు సర్టిఫికేట్ ఇచ్చుడు అవి ఏమి ఉండవు. జస్ట్ మీరు యాజ్ ఇట్ ఈస్ ఎలా అయితే కాలేజ్కి వెళ్తున్నారో అలా వెళ్ళిపోవాలి. సో 12th లాస్ట్ డేట్ కాలేజ్ సెల్ఫ్ రిపోర్ట్ అంటే ఫిజికల్గా వెళ్ళడం. సో మీరు ఎక్సెప్ట్ సండే మిగతా ఏ రోజన్నా వెళ్ళండి, సండే రోజు ఉండకపోవచ్చు వాళ్ళు. సో ఇవి మెయిన్ పాయింట్స్. కాలేజ్ రిపోర్టింగ్ 12 అండ్ మీరు మనీ కూడా రేపటి నుంచి పే చేసుకోవచ్చు. లాస్ట్ డేట్ 12 ఉంది కానీ మరీ 12th రోజు చేయకండి, రేపు ఎల్లుండి చేసుకొని మీరు కాలేజ్కి ఎంత తొందరగా వెళ్ళి సర్టిఫికేట్ సబ్మిట్ చేసి అంత మంచిది. సో ఫీ పేమెంట్ చేసిన తర్వాత అక్నాలెడ్జ్మెంట్ మీరు పే చేయాలి. సో ఇప్పుడు మెయిన్ పాయింట్స్ కొంత డౌట్స్ రావచ్చు. ఇప్పుడు నాకు ఫేజ్ 2లో ఒక కాలేజ్ వచ్చింది, ఇప్పుడు నాకు అదే కాలేజ్ కావాలంటే అట్లుండదు. మీకు ఫేజ్ 3లో ఏదైనా చేంజ్ అయితే ఫేజ్ 3 కాలేజ్కి వెళ్ళాలి. అండ్ మీకు ఎవరైతే ఫేజ్ 2లో అమౌంట్ పే చేసిన తర్వాత మీకు ఫేజ్ 3లో మీకు పింక్ కలర్లో ఎంతైతే చూపిస్తుందో ఆ అమౌంట్ మాత్రం పే చేయాలి. సో ఇవి మెయిన్ పాయింట్స్ అండి. సో ఇంకా మీకు ఏవైతే డౌట్స్ ఉంటాయో కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సపరేట్ వీడియో చేస్తాను, ఎందుకంటే నైట్ రిలీజ్ అయింది కాబట్టి ఇంకా డీటెయిల్గా వీడియో చేయలేకపోతున్నాను. సో మీకు ఏ చిన్న డౌట్ ఉన్నా కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో ఎంఎడ్ ఎంపీడ్ వాళ్ళు మీరు ఫస్ట్ అయితే మీకు ఆ కాలేజీని వస్తే ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయండి. సో మీరు కూడా మీకు ఆ కాలేజీని వస్తే సర్టిఫికేట్స్తోని కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ చేయండి, ఎందుకంటే మీకు చాలా తక్కువ కాలేజెస్ ఉన్నాయి. సో దాని తర్వాత ఫేజ్ 2 కూడా ఉంటుంది మీకు. సో పీజీ వాళ్ళకి ఇదే ఫైనల్గా మీకు సీట్ చేంజ్ అయినా సేమ్ ఉన్నా అదే కాలేజ్ మీకు. సో ఇవి మెయిన్ పాయింట్స్ అండి. సో అడ్మిషన్ క్యాన్సిల్ ఎవరైనా చేసుకుందాం అనుకున్నా వాటి గురించి ఇంకో సపరేట్ వీడియో చేస్తా. మీకు రీఫండ్ ఎక్కువ ఫీజు ఒక కాలేజీలో వచ్చి ఇప్పుడు తక్కువ ఫీజు ఉంటే అది ఎట్లా రీఫండ్ చేసుకోవాలి, అండ్ సర్టిఫికేట్స్ అయితే పక్కా ఇచ్చేస్తారు. మీరు ఫాస్ట్గా కాలేజ్ చేంజ్ అయిన వాళ్ళు పాత కాలేజ్కి వెళ్ళి ఇప్పుడు మీరు తెచ్చుకోండి. సో ఇవి మెయిన్ పాయింట్స్ అండి. సీట్ రాని వాళ్ళు ఏం టెన్షన్ పడకండి. కాలేజ్ కూడా బెటర్ కాలేజ్ రాకపోయినా మీకు ఏ కాలేజ్ ఉన్నా ఏం కాదు, కొద్దిగా అడ్జస్ట్ అయ్యి మీరు ప్రాపర్గా ఒక 1 month అట్లా వెళ్తూ ఉంటే మీకు అలవాటు అయిపోతుంది. సో ఏం టెన్షన్ తీసుకోకండి. సో బెటర్ కాలేజ్ కన్నా మీకు లాస్ట్కి సర్టిఫికేట్ ఇంపార్టెంట్ ఏ కాలేజ్ అయినా. సో ఇవి మెయిన్ పాయింట్స్ అండి. సో నెక్స్ట్ ఎవరికైతే హాస్టల్స్ రాలేవో మీకు బీసీ ఎస్సీ ఎస్టీ హాస్టల్స్ ఎక్కడెక్కడ ఉంటాయి, ఎట్లా అప్లై చేసుకోవాలి ఆ వీడియో ఇస్తే, ఎందుకంటే కొందరికి హాస్టల్ రాలేవు. సో ఇంకా మీకు ఏమన్నా ఏ చిన్న డౌట్ ఉన్నా మీరు అడగండి, పీజీ వాళ్ళు ఎస్పెషల్లీ. సో ఇంకా ఏ చిన్న డౌట్ ఉన్నా మీరు కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ పర్సనల్గా ఎవరైనా కాల్ చేయాలనుకుంటే కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కూడా మీరు కాల్ చేయొచ్చు. దానికి సంబంధించిన లింక్ కూడా కింద కమెంట్ సెక్షన్లో పిన్ చేసి పెట్టాను. ఆయన టెలిగ్రామ్ ఛానల్కి సంబంధించిన లింక్ కూడా కింద కమెంట్ సెక్షన్లో పిన్ చేసి పెట్టాను. సో ఏమన్నా అప్డేట్స్ కావచ్చు, మీకు పీజీ సెట్కి సంబంధించిన ఏమన్నా సిపి గేట్కి సంబంధించిన అప్డేట్స్ ఉంటే నేను ఫాస్ట్గా మెసేజ్ ద్వారా అప్డేట్స్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇంకా ఏమన్నా అప్డేట్స్ కావచ్చు, ఏమైనా పాయింట్స్ మిస్ అయితే కింద మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మెయిన్గా మీరు ఫీ అనేది ఈరోజు పే చేయకండి, రేపు పే చేయండి, ఎందుకంటే వెబ్సైట్ అనేది అందరు ఓపెన్ చేస్తూ ఉంటారు కాబట్టి స్ట్రక్ అయిపోతాయి. ఫోన్పే గూగుల్ పే వాడకండి, డెబిట్ కార్డ్ మాత్రమే వాడండి. సో పేమెంట్ చేసే ముందు ప్రాపర్గా అమౌంట్ ఉంది, నెట్ ప్రాబ్లం నెట్ బాగుంది అన్నప్పుడు మీరు పే చేయండి, ఒక్కొక్కసారి స్ట్రక్ అయిపోతాయి. సో ఇవన్నీ ఇన్స్ట్రక్షన్స్ ప్రాపర్గా ఫాలో అయిన తర్వాతనే మీరు పేమెంట్ చేయండి. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.